అల్లూరి జిల్లా సమాచారానికి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జిల్లా స్థాయి విలువిద్య పోటీలను హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఐజీ రవికృష్ణ, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ నిశాంతి, ఎస్పీ అమిత్ మహదార్ తదితర అధికారులు పాల్గొన్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పాడేరు జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, ఈగల్ ఏర్పాటు తర్వాత గంజాయిపై ఉక్కుపాదం మోపామని వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కావడం ప్రతి తెలుగు వారికి గర్వకారణమని అన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని మోదీ ప్రారంభిస్తారని వెల్లడించారు. గిరిజన విద్యార్థులు విలువిద్యను కొనసాగిస్తూ ప్రతిభ చాటడం అభినందనీయమని, గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, గెలుపు ఓటములు సహజమేనని, క్రీడల్లో పాల్గొనడం గొప్ప విజయమని ఆమె వెల్లడించారు. భవిష్యత్తులో గిరిజన విద్యార్థులు మరింతగా రాణించాలని, గిరిజన పిల్లలు గంజాయి బారిన పడకుండా బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తామని, గిరిజన యువత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. వివిధ రాష్ట్రాల అధికారులు సమన్వయంతో గంజాయి రవాణా కూడా అడ్డుకట్ట వేశామని ఆమె వెల్లడించారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఏదైతే పాడేరులో జరిగిన ఆర్చరీ అకాడమీ ఈరోజు ప్రారంభోత్సవానికి రావటమే కాకుండా ఈరోజు ఈగల్ టీంతో మేమందరం ఇక్కడికి వచ్చి ఒక ఈగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయటం, అదేవిధంగా ఈ ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇచ్చే విషయంలో మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారి చేతుల మీదుగా మన మంత్రి గారు, ఆ రోజు ఈగల్ టీం అందరం కూడా ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్న పాడేరు అరకు ప్రాంతంలోని గిరిజనులకి ఎంత అవేర్నెస్ ఉందంటే, వాళ్ళు మేము ఇంకెప్పుడు కూడా ఈ గాంజా మొక్కలు పెంచము, మాకు ఈ ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇచ్చారు, వీటితో మేము బతుకులు బాగున్నాయి, మేము చాలా ధైర్యంగా బతుకుతున్నామని డైరెక్ట్ గా గిరిజనులే బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో మేమందరం కూడా ఈ రోజు ఇక్కడికి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఒక పక్క ఆర్చరీ అకాడమీ ఓపెన్ చేయడం. ఎందుకంటే భోగాపురంలో అల్లూరి సీతారామరాజు గారి పేరిట ప్రతిష్టాత్మకమైన ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని గౌరవ ప్రధానమంత్రి గారు ఆగస్టు 1వ తారీఖున వచ్చి ప్రారంభోత్సవం చేస్తున్నారు. దానికి అల్లూరి సీతారామరాజు గారు ఆ ఎయిర్పోర్ట్ పేరు పెట్టడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఆయన వారసులుగా ఇక్కడ ఉన్న చాలా మందికి ఆర్చరీలోని చాలా మెడల్స్ సాధించిన చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం ఇవ్వడానికి ఒక అకాడమీని ఈ రోజు ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించింది. దీనికి స్పెషల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారికి, కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గాంజాను కూడా సంపూర్ణంగా నిర్మూలించేదానికి ఇక్కడున్న ప్రతి గిరిజనుడు కూడా మాకు సహకరించారు. వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఫర్దర్ గా ఇలాంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళు గంజా రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి ఆ ప్రధాన భూమికను పోషిస్తున్న ఈ గిరిజన ప్రాంతాలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బిడ్డల్ని కూడా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, యువకులు ఉన్నారో, వాళ్ళెవరూ కూడా ఈ గాంజా బారిన పడకుండా వాళ్ళ భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం గారు, రీసెంట్ గా నేను అంటే చింతకుప్ప అనేటటువంటి విలేజ్ తెలంగాణ వాళ్ళు చెప్పేటటువంటి ఒకటే మాట, మేము 5 లక్షల వరకు 5-6 లక్షల వరకు మేము సంపాదించాలి. ప్రస్తుతం చాలా డైరెక్ట్గా మా క్యాంప్లో కూడా చెప్పాను. అక్కడ కూడా చాలా వంతులు కూడా వేశారు. మన హయాంలోనే మీరు 2 వంతులు పడ్డాయి. మారుమూల ప్రాంతంలోనూ కూడా మంచి రోడ్లు వేశారు. కానీ ఏంటంటే వాళ్ళకి కొంచెం డెవలప్మెంట్ కావాలని అడుగుతున్నారండి. ఇంకా వాళ్ళకి చాలా చేయవలసి ఉంది. యాక్చువల్ గా మీరు అన్నది కూడా కరెక్టే, వాళ్ళు అలా ఆలోచించుకోవడంలో తప్పు లేదు. కానీ 5 లక్షల రూపాయలు సంపాదించినా, 10 లక్షల రూపాయలు సంపాదించినా నిత్యం భయంతో గడిపే పరిస్థితులు అవి. ఏ పోలీసు వస్తాడో, ఎప్పుడు పట్టుకుంటారో, ఏమవుతుందో అని తెలియని పరిస్థితులు, ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియని పరిస్థితి. కానీ ఈ రోజు వాళ్ళు స్వతంత్రంగా కాళ్ళు ఎగరేసుకునేటట్టుగా ధైర్యంగా వాళ్ళ బతుకులు వాళ్ళు బతికినేదానికి మేమందరం కూడా సహకరిస్తున్నాం. ఇప్పుడు మీరే అన్నారు, గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారి హయాంలో కలెక్టర్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి మాక్సిమం రోడ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం, మాక్సిమం బ్రిడ్జెస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు రవాణాకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకున్నాం. ఇంకా మీరు అన్నది ఏంటంటే, వాళ్ళకి ఒక స్కిల్ డెవలప్మెంట్ కనుక వాళ్ళకు ఉంటే కనుక డెఫినెట్ గా ఒక మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఇస్తే వాళ్ళ బతుకులు బాగుంటాయి. దీని మీద ఇందాకే మేము వచ్చేటప్పుడు మంత్రి గారు, కలెక్టర్ గారు అందరం కూడా మాట్లాడుకొని ఒక జాబ్ మేళాస్ కూడా, అంటే డిఫరెంట్ స్కిల్స్ మేము సాగ్రిగేట్ చేసుకొని ఆ స్కిల్స్ కావాల్సిన కంపెనీస్ ని కూడా మంత్లీ ఒకటైనా ఇక్కడికి తీసుకొచ్చి జాబ్ మేళా కండక్ట్ చేసి ఇక్కడున్న విద్యార్థులకి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. దాని మీద కూడా ఒక వర్కౌట్ చేస్తున్నాం.